ఆదివారం వచ్చిందంటే ఈ గుడిలా జాతరే. ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు. కొన్ని వేల మంది భక్తులు ఉంటారు. కొన్ని లక్షల మొక్కులు నెరవేరుతాయి. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు కన్నుల పండగ లెక్కుంటదిడా. పలువు మీది నల్లపోచమ్మ దేవస్థానం ఇది. సంగారెడ్డి డిస్టిక్ అక్నూరా మండల్ షేర్ఖాన్పల్లి విలేజ్ లో ఉంటది ఇది. ఇక్కడ నల్లపోచమ్మ తల్లి అద్భుతం ఏంటంటే ప్రతి గుడిలో దేవుడు మనకి ఎంట్రన్స్ లోనే ఉంటాడు. కానీ ఇక్కడ ఈ తల్లి భూగర్భంలో ఉంటది. మెట్లు దిగుకుంటా కిందికి పోయి ఆ తల్లిని దర్శించుకోవాలి. 100 సంవత్సరాల క్రితం ముందే ఈ తల్లి ఇక్కడ వెలిసింది. మనసు పెట్టి ఆ తల్లిని మొక్కితే ఏ కోరికైనా సరే నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటారు. ఎన్నో వేల మందికి సంతానం కలిగిందంట. వీడికి వచ్చినాక నల్లపోచమ్మ గుడి వెనకాల ఈ అద్భుతమైన ఎల్లమ్మ పుట్ట ఉంటది. లోపలికి పోయే ముందు ఆ తల్లికి కళ్ళు సాకబోసి లోపలికి పోతారు. కింద అట్లా 5 సార్లు సాకబోసి మీ కోరికలు మొక్కుకోవాలి. ఈ ఎల్లమ్మ పుట్ట మహా అద్భుతం. ఇక్కడ పుట్ట మధ్యలో ఆ ఎల్లమ్మ తల్లి విగ్రహం ఉంటది. మీ మనశ్శాంతికి మరో పవిత్రమైన అద్భుతమైన గుడి. మీ ఇంటి అమ్మఒడి లాంటి. ఆదివారం ఇక్కడ ఆ తల్లికి కోడ్లు మేకలు బలిస్తా ఉంటారు. మన గుడి ఆపో శ్రీ పలుగు పోచమ్మ చికెన్ సెంటర్ ఉంటది. ఈడనే యాటలు దేవుతాయి. మొత్తం నాటు కోడ్లే ఉంటాయి. కోడికి మంచిగా పసుపు రాసి దానికి ఈ ఫైర్ తో కాలుస్తారు. మీ కళ్ళ ముందే వడ్డిస్తారు. ఆ తల్లిని దర్శనం చేసుకుంటారు. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ఆ నల్లో పోచమ్మ తల్లిని దర్శించుకున్నా. మీ అందరికీ ఆ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై పోచమ్మ తల్లి.